వెల్కమ్ టు టీఎస్పీసీ షనీడా ట్యూటోరియల్స్. ఇప్పుడు మనం జనరల్ సైన్స్కి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద్రవణంలోని ద్రావితానాన్ని వేరు చేయడానికి సరైన ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ స్వేదనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సంతృప్త ద్రావణం ఏది? ఆన్సర్ ఇంకా ద్రావితాన్ని కరిగించలేనిది. నెక్స్ట్ క్వశ్చన్, కాంక్రీట్ అనేది సిమెంట్, ఇసుక, కంకర, నీటితో ఏర్పడే మిశ్రమం. కాంక్రీట్ అనేది సిమెంట్, ఇసుక, కంకర, నీటితో ఏర్పడే మిశ్రమం. నెక్స్ట్ క్వశ్చన్, మురికి నీరు అనేది ఒక మిశ్రమం. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో సార్వత్రిక ద్రవణి ఏది? ఈ కింది వాటిలో సార్వత్రిక ద్రవణి ఏది? ఆన్సర్ నీరు. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రత పెంచితే సోడాలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఆన్సర్ తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటిపై నూనె తేలడానికి కారణం ఏమిటి? ఆన్సర్ తక్కువ సాంద్రతను కలిగి ఉండడం, నీటిలో కరగకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోల్ మంటలను నీటితో ఎందుకు ఆర్పలేం? ఆన్సర్ పెట్రోల్ నీటిపై తేలుతుంది కాబట్టి మంట అలాగే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధ పారదర్శకత పొర తన ద్వారా దేన్ని ప్రసారింపజేస్తుంది? ఆన్సర్ ద్రవణిని. అర్ధ పారదర్శకత పొర తన ద్వారా ద్రవణిని ప్రసారింపజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధ పారదర్శకత పొర తన ద్వారా ఎక్కువ గాఢతున్న ద్రావణంలోకి తక్కువ గాఢతున్న ద్రావణం నుంచి ద్రవణి ప్రసరణని ఏమంటారు? ఆన్సర్ ద్రవాభిసరణం అనగా ఆస్మాసిస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఘనపదార్థంలో కరిగిన ఘన పదార్థానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ కంచు, ఇత్తడి, స్టీల్. నెక్స్ట్ క్వశ్చన్, పాదరసం ఇతర లోహంతో కలిసి ఏర్పరిచే మిశ్రమ లోహ సోడియం అమాల్గం. ఇది దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఘనంలో ద్రవం. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ నీటిలో సోడియం క్లోరైడ్ వంటి లవణాన్ని కలిపితే ఏర్పడే పరిమాణం. ఆన్సర్ బాష్పీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవంలో ఏదైనా వాయు ద్రవణీయతకు సంబంధించిన నియమం ఏది? ఆన్సర్ హెన్రీ. నెక్స్ట్ క్వశ్చన్, పీడనాన్ని పెంచితే ద్రవంలో వాయు ద్రవణీయత. ఆన్సర్ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రూట్ సలాడ్ అనేది? ఆన్సర్ ఒక మిశ్రమం. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవణానికి సంబంధించి సరైన వివరణ ఏది? ఆన్సర్ మిశ్రమంలో అణుఘటాలు ఏ నిష్పత్తిలోనైనా ఉండవచ్చు. మిశ్రమమై ఉండాలి. వేర్వేరు అణుఘటాలు పూర్తిగా కలిసిపోయి ఉండాలి అనగా సజాతి మిశ్రమం. రాళ్ళు లేని 18 క్యారెట్ల బంగారు ఉంగరం ఒక ఆన్సర్ ద్రావణం. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి. ఆన్సర్ మిశ్రమం సజాతీయమైతే అది ద్రావణం, విజాతీయమైతే అది కంజికం బకం అనగా కొల్లాయిడ్. మిశ్రమం
సజాతీయమైతే అది ద్రావణం, విజాతీయమైతే అది కంజికం బకం కొల్లాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, 30 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఏ 3 లోహాలు ద్రవాలు అవుతాయి? ఆన్సర్ HgGaCS. HgGaCS. నెక్స్ట్ క్వశ్చన్, శీతల ప్రదేశాల్లో మంచు కరిగించడానికి ఐస్ బ్రేకర్గా వాడేది ఏది? ఆన్సర్ ఉప్పు. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్కహాల్ అయానిక సమ్మేళనం కానప్పటికీ నీటిలో కరగడానికి కారణం ఏమిటి? ఆన్సర్ హైడ్రోజన్ బంధాలు. నెక్స్ట్ క్వశ్చన్, లవణ ద్రవణాల గాఢతను నిర్ణయించే పరికరం పేరేమిటి? ఆన్సర్ సెలేనోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, వేడి నీరు డిటర్జెంట్ కలిపి పాత్రలపై జిడ్డును శుభ్రం చేసే ప్రక్రియలో ఏర్పడే పదార్థం ఏమిటి? ఆన్సర్ ఎమల్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ద్రవణంలో వేస్తే బంగారం కరిగిపోతుంది? ఆన్సర్ అక్షరీజియా. నెక్స్ట్ క్వశ్చన్, సంతృప్త చక్కెర ద్రావణంలో అదనంగా చక్కెరను ఎలా కరిగించగలం? ఆన్సర్ చక్కెరను వేసి వేడి చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద్రావణంలో విద్యుత్ ప్రసరం అవ్వడాన్ని ఏమంటారు? ఆన్సర్ విద్యుత్ ద్విక్లేశం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో ఎలాంటి పదార్థాలను కరిగిస్తే విద్యుత్తును ప్రసరింపజేస్తాయి? ఆన్సర్ అయానక సమ్మేళనాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ద్విక్లేశంగా పనిచేసేది ఏది? ఆన్సర్ ఉప్పు ద్రావణం. నెక్స్ట్ క్వశ్చన్, ఉప్పు కలిగిన మంచు ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఆన్సర్ తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్మాసిన్ ప్రక్రియను నిరోధించడానికి గాఢ ద్రావణంపై కలిగించే ఒత్తిడి ఏ పీడనం? ఆన్సర్ ద్రవాభిసరణ. నెక్స్ట్ క్వశ్చన్, గాఢ ద్రావణం నుంచి ద్రవాన్ని బయటకు రప్పించే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ రివర్స్ ఆస్మాసిస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మినరల్ వాటర్ తయారీ విధానంని ఏమంటారు? ఆన్సర్ రివర్స్ ఆస్మాసిస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నీరు ఆల్కహాల్ కలిసిన ద్రావణాన్ని వేరు చేసే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ అంశిక స్వేదనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సంతృప్త ద్రావణాన్ని వేడి చేస్తే ఆన్సర్ అసంతృప్త ద్రావణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్రావణంలో మరిన్ని నీళ్లు కలిపితే ఆన్సర్ విలీన ద్రావణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నియమాన్ని పాటిస్తే ఆదర్శ ద్రావణం అంటారు? ఆన్సర్ రౌల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కోడిగుడ్డు పై పెచ్చును సజల ఆమ్లంలో కరిగించి ఉప్పును నీటిలో ఉంచినప్పుడు దాని పరిమాణం? ఆన్సర్ తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోడిగుడ్డు పై పెచ్చును సాధారణ నీటిలో కరిగించి ఉప్పు నీటిలో ఉంచినప్పుడు దాని పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మృత కళేబరాన్ని ఉప్పులో భద్రపరిచినప్పుడు శరీరంలోని నీటిని ఉప్పు పీల్చివేసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆస్మాసిస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు? ఆన్సర్ ద్రావణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరికానిది ఏది?
ఆన్సర్ ద్రవణం కేవలం ద్రవ రూపంలోనే ఉంటుంది. ఇప్పుడు సరైన సమాధానం చూద్దాం. ద్రవణం ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఎందులోనైనా ఉండవచ్చు. ద్రవణం ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఎందులోనైనా ఉండవచ్చు. ద్రవణం ఎక్కువ మోతాదులో ఉన్న పదార్థం ద్రవణి, తక్కువ మోతాదులో ఉన్న పదార్థం ద్రావితం. ద్రవణం ఎక్కువ మోతాదులో ఉన్న పదార్థం ద్రవణి అయితే తక్కువ మోతాదులో ఉన్న పదార్థం పేరును ద్రావితం అంటారు. ద్రవణి ఆధారంగా ద్రవణాలను వర్గీకరిస్తారు. ద్రవణి ఆధారంగా ద్రవణాలను వర్గీకరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వాయు రూపంలోని ద్రవణం పేరేమిటి? ఆన్సర్ గాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది ద్రావణం? ఆన్సర్ కంచు. నెక్స్ట్ క్వశ్చన్, వాయులో ఘనపదార్థం కరిగినప్పుడు వచ్చే ద్రవణానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఉప్పు నీరు. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాలు ఏ ద్రావణంలో వాచి చిట్లుతాయి? ఆన్సర్ స్వేదన జలం. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాలు ఏ ద్రావణంలో కుచించుకుపోతాయి? ఆన్సర్ ఉప్పు ద్రావణం. నెక్స్ట్ క్వశ్చన్, 0.16 మోల్స్ ఉప్పు ద్రావణం రక్తంతో సమానమైన ద్రవాభిసరణ పీడనం కలిగి ఉంటుంది కాబట్టి అందులో ఎర్ర రక్త కణాల పరిమాణం ఆన్సర్ మారదు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో గ్లిజరిన్ కలిపితే ఏమవుతుంది? ఆన్సర్ నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కారు రేడియేటర్లో గ్లైకాల్ను యాంటీ ఫ్రీజ్గా వాడడానికి కారణం ఏమిటి? ఆన్సర్ నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అసంతృప్త ద్రావణంలో ఆ పదార్థపు చిన్న స్ఫటికాన్ని జారవిడిస్తే ఏమవుతుంది? ఆన్సర్ పదార్థం అవక్షేపితం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలోకి సెలైన్ను ఎక్కించినప్పుడు రక్త కణాలు చిట్లిపోకుండా ఉండడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ రెండింటికి ఒకే ద్రవాభిసరణ పీడనం ఉండడం వలన.